హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. ఎంజీ విన్సర్ ఈవీ ప్రో. ఇది ఆల్మోస్ట్ థర్డ్ వీడియో అనుకోవచ్చు ప్రోది. సో క్రీటాకి కానీ కర్వ్కి కానీ BE6కి కాంపిటీషన్ ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆల్రెడీ విన్సర్ సక్సెస్ఫుల్ అయింది, దాంట్లో ప్రో వర్షన్ తీసుకొచ్చి ఇంకా సక్సెస్ఫుల్ అవుతున్న రేంజ్ పెంచి. కానీ మరి బ్యాటరీ వారంటీ ఏంటి, రియల్ రేంజ్ ఏంటి, మన ఇష్యూస్ ఉన్నాయా మరి ఎంజీ విన్సర్ ప్రోలో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? హాయ్, నా పేరు వాసుదేవరెడ్డి. ఏం చేస్తుంటారు? నేను బేసిక్గా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంటాను, ఎడ్యుకేషన్ ఫేర్స్ అండ్ ఐ మీన్ టు టెక్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. ఓకే. పర్చేస్ ప్రో తీసుకున్నారు? ప్రో వర్షన్ పర్చేస్ చేశానండి. ఎప్పుడు ఇది పర్చేస్ చేశారు? మే 15th పర్చేస్ చేశాను. ఓకే. కిలోమీటర్స్ చెప్పండి. 17K అండి. అరౌండ్ మే నుంచి అంటే ఒక 5 monthsలో 17,000 తిరిగారు. 17,000 కంప్లీట్ అంటే యూటిలైజ్ ప్రాపర్గా ఈవీని చేస్తున్నారు. ప్రాపర్గా ఈవీ అట్లా యూటిలైజ్ చేయాలి, అట్లా యూటిలైజ్ చేస్తున్నారు. పర్పస్ సర్వ్ చేస్తున్నాను, కొన్న పర్పస్. ఎంత పడింది ప్రో వర్షన్ అయితే? నేను బేసిక్ స్టార్టింగ్ ఇంట్రడక్టరీ ప్రైస్ తీసుకున్నానండి. 17.5 ఎక్స్-షోరూమ్ ఉంది కదా, 8,000 కస్టమర్స్కి ఆ ప్రైస్ తీసుకున్నాను. అరౌండ్ నాకు 19.5 పడిందండి. ఓన్లీ ఇప్పుడు టాప్ మోడల్ లానే వస్తుంది, సన్ రూఫ్ అన్నీ వస్తాయి. ఎవ్రీథింగ్ వస్తుంది. టాప్ మోడల్ 19.5,000 పడింది. ఓకే. 19.5 lakh. కాంపిటీషన్ నేను చెప్పాను కదా, క్రీటా ఈవీ రీసెంట్గా వచ్చింది, BE6 కానివ్వండి, కర్వ్ ఈవీ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా విన్సర్ సక్సెస్ అయింది, మళ్ళీ ప్రో కూడా తీసుకోవడానికి ఏంటి రీజన్? సక్సెస్ అంటే యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మోడల్ యాక్చువల్లీ ప్రో అండి. ఈ బ్యాటరీ కెపాసిటీ ఇంటర్నేషనల్ మోడల్ ఇదే. ఓకే. సో 38 kW, ఐ డోంట్ నో, లైక్ వాళ్ళు మేబీ మార్కెట్లో ఫర్ ద ఫస్ట్ సెగ్మెంట్ ఇది, ఫస్ట్ ఇన్ కైండ్ అలా అయినా లాంచ్ చేశారేమో. బట్ 38 kW అనేది చాలా తక్కువ అండి, టు బి ఫ్రాంక్. అవును, సరిపోదు. సో మేబీ ఆఫ్టర్ ద సక్సెస్ చూసిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ 52 kW బ్యాటరీ తీసుకొచ్చి లాంచ్ చేశారు. సో రేంజ్ చూసుకొని నేను 52 kWకి వెళ్ళాను. యాక్చువల్లీ ఐ బుక్ 38 kW. ఓకే. ఇన్ December 2024లో బుక్ చేసి 38 kW. ఓకే. అప్పటి నుంచి నాకు కుదరలేదు పర్చేస్ చేయడానికి. సో ఎనీహౌ నాకు లోన్ శాంక్షన్ అయిన పర్చేసింగ్ వెళ్ళేటప్పటికి ఇది లాంచ్ అయింది. ఓకే. డైరెక్ట్లీ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రో రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. ఒకవేళ మీరు అది తీసుకున్న రిగ్రెట్ ఫీల్ అవుతుండే? డెఫినెట్లీ అండి. టు బి ఫ్రాంక్ జస్ట్ ఒక 1 week అండి గ్యాప్, అంతే. 1 week ఐ వెయిటెడ్ ఫర్ దట్. రైట్. ప్రీవియస్ ఓనరు ఆల్రెడీ అతను విన్సర్ యూజ్ చేస్తున్నారు, ప్రో లాంచ్ అయింది, మళ్ళీ ఎక్స్చేంజ్లో ప్రో పర్చేస్ చేశాడు. ఓ మై గాడ్, అది చాలా డిప్రిషియేషన్ అండి. లైక్ వన్స్ ఎక్స్చేంజ్ చేస్తే లిటరలీ. అవును. బట్ షోరూమ్ వాళ్ళు అయితే చెప్పరు మీకు అవన్నీ. అవును. ప్రో వస్తుంది సార్ 2 days వెయిట్ చేయని చెప్పరు వాళ్ళు. దే ఆర్ టు సెల్ దట్ ప్రోడక్ట్ ఎట్లుండో సెండ్ చేయడానికి. బట్ నేను ఫోర్స్ చేసి వెయిట్ చేశాను. రైట్. ఇందులో బ్యాటరీ రెంట్ ఆప్షన్ కూడా ఉంది కదా, అది మీరు ఏమన్నా ట్రై చేశారు? లేదండి, అది ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా కానీ సరే మనకి ఒకే ప్రైస్ పడుతుంది, ఒకే EMI పడుతుంది. బట్ బ్యాటరీ రెంట్ అంటే మనం ప్రైవేట్ ఫైనాన్సర్కి వెళ్ళాలి, మన నేషనల్ బ్యాంక్స్ ఫైనాన్స్ ఇవ్వడం లేదు. సో అందుకని నేను లైక్ ఐ పర్చేస్ అవుట్ రైట్. ఓకే. సో క్రీటా ఈవీ అదేమి ట్రై చేయలేరు అంటారా ఒక్కసారి కూడా మీరు? క్రీటా ఈవీ నేను టెస్ట్ డ్రైవ్ చేశానండి. ఓకే. టెస్ట్ డ్రైవ్ చేశాను, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బోర్న్ ఈవీ ప్లాట్ఫామ్. బోర్న్ ఈవీ వెహికలే కావాలి. ఐ వాంట్ వెహికల్ ఈవీ యాజ్ ఎన్ ఈవీ. రైట్. దాంట్లో మళ్ళీ BE6 కూడా ఉంది మహేంద్రది, యాజ్ ఏ ఈవీగానే లాంచ్ చేశారు. కరెక్ట్. బట్ లోపల స్పేస్ అండ్ కంఫర్ట్, that's for totally for youth, the youngsters. Correct. Exactly. Back seat అనేది that you just forget about it. 9 వస్తుంది, మళ్ళీ బడ్జెట్ అనేది 30+ వెళ్ళిపోతుందండి 9. కరెక్ట్. సో మన 20 lakhs బడ్జెట్లో ఇంత కంఫర్ట్, ఇంత స్పేస్ అండ్ ఈ రేంజ్, ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ ప్యాకేజ్, దిస్ ఇస్ ద బెస్ట్. కరెక్ట్. సో ఇంకోటి, ఇప్పుడు రేంజ్ పెంచారు కదా ప్రో వర్షన్లో, సో వాళ్ళు చెప్పిన రేంజ్కి రియల్ రేంజ్ ఎంత వస్తుంది మీరు చెప్పండి? వాళ్ళు చెప్పింది 450 అండి. ఓకే. బట్ యాజ్ పర్ ద డ్రైవింగ్ స్టైల్ నాకు 350 ద లీస్ట్, అండ్ ది బెస్ట్ అంటే 405 కూడా వచ్చిందండి. ఓకే. రైట్. ఎక్కువగా సిటీయా మీరు హైవేస్ ఎక్కువ? బోత్ అండి, ఎవ్రీడే అండి. నేను బైక్ వాడడం పక్కన పెట్టేశాను, నో బైక్. ఓకే. ఓన్లీ కార్. ఈ కారు పర్చేస్ చేసేటప్పటి నుంచి ఓన్లీ కార్. ఓకే. బికాస్ నాకు బైక్ పెట్రోల్ కాస్ట్ కన్నా ఈ ఈవీ కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. ఇంకొకటి, ఇప్పుడున్న ఈవీ సెగ్మెంట్ కాంపిటీషన్లో దీని పవర్ కొంచెం తక్కువ ఉంది అని అంటారు, మోటార్ పవర్. అది మీరేమన్నా అబ్జర్వ్ చేశారు? క్రీటా కూడా టెస్ట్ డ్రైవ్ చేశారు అన్నారు కదా. అవునవును. సో అదేమన్నా డిఫరెన్స్ తెలుస్తుంది? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అంత పవర్ నాకు ఎక్కడ అవసరం కాలేదండి. అంటే వాంటెడ్లీ మనకు అంత పవర్ కావాలి, మనం డ్రైవ్ చేయాలి అంటే తప్ప డే టు డే లైఫ్లో నాకు అంత పవర్ అసలు దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంతవరకు నేను దీనిలో స్పోర్ట్స్ మోడ్ హార్డ్లీ వన్స్ జస్ట్ చేయడానికి యూజ్ చేసే కానీ రెగ్యులర్గా నాకు అవసరం లేదు యాక్చువల్లీ. రైట్. ఇప్పటివరకు మీరు ఇవి తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడన్నా ఒక విషయంలో రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? అంటే ఛార్జింగ్ విషయంలో కానీ, వెయిట్ చేయడంలో కానీ అలాగా? యాజ్ ఆఫ్ నేను స్టార్టింగ్ పర్చేస్ చేసినకు ముందు కొంచెం నాకు డైలమా ఉన్నింది, బికాస్ ఫస్ట్ టైం ఈవీకి వెళ్తున్నాం మనము అని ఉన్నింది. ఆ తర్వాత ఐ లెర్న్డ్ అబౌట్ ద ఈవీ. అసలు ఈవీ అంటే ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అని చేశాను.
ఆ తర్వాత నాకు ఎలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఐ వాస్ టోటలీ హ్యాపీ, సాటిస్ఫైడ్ విత్ ద పర్చేస్. ఐ విల్ సజెస్టెడ్ ఫర్ మెనీ అదర్స్ టూ. ఓకే, మీరేమైనా ఇష్యూస్ ఇప్పటివరకు అబ్జర్వ్ చేశారా ఈ కార్లో? ఈ కార్లో ఇష్యూస్ అంటే అండి, ఇనిషియల్లీ కొన్నప్పుడు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇష్యూ ఉందండి. దట్స్ ఎవ్రీ కార్ అవ్వలేదండి. ద ఫస్ట్ డే ఫస్ట్ ఛార్జింగ్ ఫస్ట్ స్టేషన్, ద నెక్స్ట్ డే వెళ్ళడే వర్క్ అవ్వలేదు. ఓకే, సో అట్లా 2-3 టెస్ట్ చేసాను, వర్క్ అవ్వలేదు. సో లక్కీలీ నేను ఫస్ట్ 2 days హైదరాబాద్ ఉన్నా కాబట్టి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి రెక్టిఫై చేశారు. ఒక 10 to 12 స్టేషన్స్ వాళ్ళే దగ్గర తీసుకెళ్ళి టెస్ట్ చేయించి వర్క్ అయిన తర్వాత వెహికల్ నాకు ఇచ్చారు. సో ఫ్రమ్ దట్ డే అన్వర్డ్స్ టిల్ నౌ నో ఇష్యూస్ అండి. ఎస్, వాళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి కూడా మనకి డీసీ వర్క్ అవ్వాలి ఎవరికి కూడా, మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత. కానీ ప్రోలో రెక్టిఫై చేశారు అన్నారు కొన్నప్పుడు, ఓకే, బట్ స్టిల్ చాలా మంది ఫేస్ చేశారు. ఓకే, నాకు తెలిసిన చాలా కస్టమర్స్ కూడా నా సజెషన్స్ కోసం చాలా ప్యానిక్ అయ్యారండి. బికాస్ ఆల్ ఆఫ్ ద సడన్ హైవేలో ఎక్కడో ఉంటారు ఫ్యామిలీతో, ఫాస్ట్ ఛార్జ్ అవ్వలేదంటే దెల్ బి లైక్ ప్యానిక్ అవుతారు డెఫినెట్ గా. బై డిఫాల్ట్ అప్డేట్ తో పాటు వచ్చుంటే బాగుండు, బట్ ఎనీహౌ దే ఆర్ రెక్టిఫైయింగ్ ఇట్. బట్ ఇప్పుడైతే సో దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్. అచ్చా, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కాస్ట్ కానివ్వండి, ఫుల్ ఛార్జ్లో ఎంత టైం పడుతుంది ఒకసారి షేర్ చేసుకోరా? ఈజీ అంటే మన 20 to 100% 1.5 hours పడుతుందండి. ఓకే, దట్ 60 kW ఛార్జర్తో. ఓకే, అండ్ కాస్ట్ వచ్చి డిపెండ్స్ అండి అపాన్ ద స్టేషన్, అంటే చార్జ్ జోన్ అలా డిఫరెంట్ స్టేషన్స్లో ఇట్ విల్ రేంజ్ ఫ్రమ్ 18 to 25 rupees. ఓకే, విత్ జిఎస్టీ. ఇంకోటి 60 kW ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పారు కదా, ఎగ్జాక్ట్ 60 తీసుకోగలుగుతుందా లేదంటే 30K లాస్ట్ 40? లేదండి, దీని క్యాపబిలిటీ అప్ టు 64 కూడా తీసుకుంటుంది. నేను ఒకసారి 90 kW ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఫ్రీక్వెంట్లీ నేను ఇట్లా మన ఖమ్మం ట్రావెల్ చేస్తాను. అక్కడ సూర్యాపేట దగ్గర రాజుగారి తోట అనేది ఛార్జ్ జోన్ ఉంది. అక్కడ నేను ఫ్రీక్వెంట్ అక్కడే ఛార్జ్ చేస్తాను. బికాస్ 90 kW ఛార్జింగ్ ఉంటుంది, ప్లస్ 54 kW 64 kW ఈ మధ్య అంతనే తీసుకుంటుంది. ఓకే, అదే ఇంకోటి నేను విన్నాను, హైవేలో ట్రావెల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టొద్దు, కొంచెం వెయిట్ చేయాలి అంటారు. అదేమన్నా మీరు అలా ఏమన్నా? నో అండి, హైవేలో ఛార్జ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టద్దు. లైక్ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు ఇన్ బిట్వీన్ మనం స్లో ఛార్జెస్ కోసం ఎక్కడ దిగుతామండి? ఎక్కడ సెర్చ్ చేస్తాం? ఆన్ ద మిడిల్ ఆఫ్ ద జర్నీ స్లో ఛార్జెస్ ఎక్కడ? అంత టైం ఎక్కడ వేస్ట్ చేస్తామండి మనం? ఆల్రెడీ 1-2 hours వేస్ట్ చేస్తాం. ఎనీహౌ మన లంచ్లోనే, డిన్నర్లో, బ్రేక్లోనే కవర్ చేస్తాం. స్టిల్ వెయిటింగ్ ఫర్ అవర్స్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. ఇంకోటి, ఇంట్లో ఛార్జ్ చేసిన తర్వాత మీకు హోమ్ ఛార్జర్ యూజ్ చేసిన తర్వాత బిల్ ఎంతవరకు పెరిగింది రెగ్యులర్గా వచ్చే బిల్ నుంచి దీనికి? రెగ్యులర్గా బిల్ నుంచి నాకు ఒక 2500 యావరేజ్ అండి. ఇఫ్ ఐ యూజ్ ద మోస్ట్ ఇట్స్ 3000, నాట్ మోర్ దెన్ 3000 అండి. ఓకే, అరౌండ్ 7.5 rupees పర్ కిలోవాట్ నాకు పడుతుంది, లైక్ పర్ యూనిట్. రైట్. ఇంకోటి, మీరు హైవేలో వెళ్తా అన్నారు కూడా, టాప్ స్పీడ్ ఎంతవరకు దీంట్లో వెళ్ళారు? టాప్ స్పీడ్ 130 అండి, 135 వెళ్ళానండి టాప్ స్పీడ్. ఒకసారి జస్ట్ టెస్ట్ చేద్దామని, అది కూడా అంటే నాకు అవసరం రాలేదు. బికాస్ నేను మ్యాక్సిమం అడాస్ ఆన్ చేస్తాను హైవే ఖాళీగా ఉన్నప్పుడు. సో 130 to 135 నేను వెళ్ళాను. ఓకే, విత్ నో ప్రాబ్లమ్, నథింగ్ అండి. రైట్. ఆ స్పీడ్స్లో కానివ్వండి, స్టెబిలిటీ ఎలా ఉంది? స్టెబిలిటీ పర్ఫెక్ట్ ఉందండి ఆ స్ట్రీప్లో. ఇట్స్ అంటే యాజ్ సి సెగ్మెంట్ వెహికల్, ఈ వెహికల్కి దట్స్ ద బెస్ట్ సెగ్మెంట్, ద బెస్ట్ స్టెబిలిటీ ఐ కెన్ సే. చాలా మంది ఏమంటారు అంటే ఎక్కువ కట్స్ లేవు, ఎక్కువ ఏరోడైనమిక్స్ లేదు, కొంచెం బబ్లీగా ఉంటుంది అంటారు. అందుకే స్టెబిలిటీ అని అడిగాను నేను. స్టెబిలిటీ బికాస్ నేను 135 జస్ట్ వన్స్ టెస్ట్ చేశాను అంతే. హార్డ్లీ 100-110 వెళ్ళేది. హార్డ్లీ 100-110, 90 to 110 అనేది ఇట్ విల్ బి బెస్ట్. లైక్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. రైట్. ఇంకొకటి, మీరు ఇదైతే ప్రైమరీ కార్గా సజెస్ట్ చేస్తారా? మీరు యూజ్ చేస్తుంది కూడా ప్రైమరీయా సెకండరీగా? నేను ప్రైమరీ కార్గానే యూజ్ చేస్తానండి. ప్రైమరీ కార్గానే సజెస్ట్ చేస్తాను కూడా. బికాస్ మన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఉన్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. నేను దీంతో ఐ వెంట్ టు కేరళ, కోయంబత్తూర్ తమిళనాడు, ఐ వెంట్ టు కర్ణాటక. I did like 1,000 to 2,000 trip at a time. Okay. With EV. కంప్లీట్ పెట్రోల్ కి వచ్చే ఖర్చు అంతా రికవరీ చేసేసారు. ఆల్మోస్ట్ అండి. ఇంకా స్టిల్ దే ఆర్ లాట్ టు రికవర్. రైట్. ఇంకోటి ఫిట్ అండ్ ఫినిష్ లో మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? yes అండి. when come to fit and finish, but there are many things which they have to rectify. ఇప్పటికి ఆ నాయిసెస్, ట్వీకింగ్ నాయిసెస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రెక్టిఫై ద థింగ్. లైక్ దే ఆర్, వాళ్ళు మొత్తం ఓపెన్ చేయాలి బాగున్నట్టు, మొత్తం ఆల్మోస్ట్ లైక్ ఒక పార్ట్ నాయిస్ వస్తే దాన్ని ఓపెన్ చేయాలంటారు. ఓపెన్ ఇట్, ఫ్యాక్టరీ ఫిట్ గోన్. అవును, correct. And we can't guarantee for anything. Right. So still there are sounds. I am leaving with the sounds. Okay. Because I don't want to lose that factory fitting, the thing that comes from the factory. బట్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? ప్లాస్టిక్స్ కానీ రాటిల్స్? డెఫినెట్గా ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. 15K like 5K నాకు స్టార్ట్ అయ్యాయండి. టు బి ఫ్రాంక్, ఫర్ 5K సర్వీస్ దే స్టార్టెడ్. అండ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు దే సెడ్ దట్ దే హావ్ టు ఓపెన్ ద డాష్ బోర్డ్. ఐ సెడ్ నో. అవి అప్పటి నుంచి ఇప్పటికి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి.
బట్ లెట్స్ సీ ఇఫ్ అట్ ఎ పాయింట్ వేర్ ఐ కాంట్ బేర్ ఐ టేక్ ఎ డెసిషన్. సస్పెన్షన్ అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఈ కార్లో, ఫ్రంట్ సస్పెన్షన్ సూపర్గా ఉంది, వెనకాల కొంచెం బంపీగా ఎత్తేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ డెఫినెట్గా ఉందండి అది. పంప్స్ వెహికల్ ఫుల్ లోడ్ ఉన్నప్పుడే సస్పెన్షన్ కొంచెం ఓకే యాక్సెప్టబుల్. ఇఫ్ ఓన్లీ 2 or 1 person is traveling the vehicle, definitely it will be bouncy అండి. ఎంత అంటే అసలు ఘోరమైన బౌన్సీ. వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ ద హైవే సడన్ బ్రిడ్జెస్ దగ్గర రోడ్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కదండి, ఆబ్వియస్లీ లైక్ ద థింగ్స్ అని వెనకాల ఉన్న థింగ్స్ అని ఎగిరి గాల్లో కింద పడతాయి. చాలా హార్డ్ ఉంటుంది అసలు. హాఫ్ రోడ్ లైక్ రోడ్ కొంచెం బాగాలేదంటే మాత్రం ఇట్స్ ఏ హెల్. ఎంజీ దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే బెటర్ అనుకోవచ్చా? అవునండి, అంటే లైక్ మన ఇండియన్ రోడ్స్కి లైక్ మన ఇండియన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది. జస్ట్ అది కొంచెం వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి. ప్లస్ ఆ సౌండ్స్ నాయిసెస్ ఆ క్యాబ్, బికాస్ వీఆర్ 20 lakhs కార్లో రావాల్సిన నాయిసెస్ కాదు అవి. ప్రీమియం కార్ లెక్క 25 lakhs అంటే 20 lakhs అంటే, సో దాంట్లో కొంచెం రెక్టిఫై చేస్తే ఇట్ విల్ బి బెటర్. కరెక్ట్. ఇంకోటి మనకి బ్రేకింగ్ అయితే 4 disc brakes వస్తాయి. అవునండి. కాన్ఫిడెన్స్ ఉంటుందా? కాన్ఫిడెంట్గా ఉందండి. వి కాంట్ సే ద బెస్ట్ బట్ ఓకే. రైట్. ఒకసారి మనము వెనక్కి బూట్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రో వర్షన్లో కూడా మళ్ళీ ఇది మిస్ చేశారు అని అనుకోవచ్చా? దీంట్లో 2 విషయాలు. ఒకటి స్పేర్ వీల్ డెఫినెట్లీ ఎస్ అండి. బికాస్ నేను కొన్న 1 weekకే స్పేర్ వీల్ చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఐ హ్యావ్ లైక్ బ్యాడ్ పంక్చర్ వేర్ ఐ గాట్ టైర్ కట్ ఇన్ మిడిల్ ఆఫ్ ద హైవే at 3 o'clock ఎర్లీ మార్నింగ్. ఎగ్జాక్ట్ ఇదే సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే మీరు కరెక్ట్ అదే చెప్పారు. ఎగ్జాక్ట్ 3 o'clock in the morning వేర్ ఐ స్టాండ్ ఇన్ ద హైవే with 5 people, with my friends, 5 people with full of luggage. I stand in the highway, Nalgonda దగ్గర at 3 o'clock. We can't find anything. No spare wheel, nothing. Puncture kit just for puncture, not for any cuts or crisis. Exactly. So ఏం చేయలేని పరిస్థితిలో I waited there from up to 10 o'clock. ఎర్లీ మార్నింగ్ 10 o'clock వరకు వెయిట్ చేశాను. అప్పుడు వెళ్ళి వేరే పంచర్ షాప్ అని తీసుకొని సమ్ టెంపరీగా ఏదో అడ్జస్ట్ చేశాడు. విత్ ద టైర్ ఐ కేమ్ టు హైదరాబాద్. సో ఐ మీన్ స్పేర్ టైర్ ఈస్ లైక్ షుడ్ బి మస్ట్ ఇవ్వాలి. బట్ మళ్ళీ మనం ఎక్స్ట్రా పర్చేస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బట్ ఎక్స్ట్రాగా వాళ్ళు ఫిట్ చేస్తున్నారు కానీ బట్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇన్ బూట్ స్పేస్. ఇది కూడా విన్నాను, ఒకవేళ ఎక్స్ట్రా అలాయ్తో పాటు వీల్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి 80,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? డీలర్ నుంచి 80,000 వరకు. 80,000 ఎక్స్ట్రా అలాయ్ వీల్ ఆర్ లైక్ ఎక్స్ట్రా స్పేర్ వీల్ అలాయ్తో పాటు టైర్ తోటి 80,000 అంటున్నారు. మైట్ బి ఉండొచ్చండి. ఎందుకంటే లైక్ అప్రాక్సిమేట్లీ మన క్యాల్కులేషన్ ఇట్ విల్ బి లైక్ 40 to 50K అండి. అవును, బయట 40 to 50K ఉంటుంది. బట్ డీలర్స్ 80K ఛార్జ్ చేయడంలో లైక్ బికాస్ దే ఛార్జ్ ఆబ్వియస్లీ దే ఛార్జ్ మోర్ దెన్ వాట్ డిఫాల్ట్ గా వచ్చేదానికి మళ్ళీ ఎక్స్ట్రా 80K పెట్టాలా అని అనిపిస్తుంది మనకి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆల్రెడీ లైక్ బేసిక్గా మనకు తెలిసిన కార్ అంటే ఏందండి, కార్ అంటే డెఫినెట్గా ఒక మన స్పేర్ వీల్ ఉంటుంది మనకు తెలిసింది అది. బట్ వాళ్ళు సడన్ గా సార్ ఇది లైక్ ఎక్స్ట్రా సార్ యాక్సరీస్ సార్ అన్నారు అనుకో. స్పేర్ వీల్ ఏంటయ్యా యాక్సరీస్? లైక్ సేఫ్టీ ఐటమ్, లైక్ సేఫ్టీని మీరు ఆప్షన్ చేయకూడదు. యూరోపియన్ కంట్రీస్ లో వర్క్ అయినట్టుగా ఇక్కడ లిటరలీ రేర్ వైపర్ అనేది సేఫ్టీ, అది ఆప్షన్ అంటారు. స్పేర్ వీల్ అనేది సేఫ్టీ ఆప్షన్ అంటారు. ఎవ్రీథింగ్ విచ్ ఈస్ సేఫ్టీలో ఎందుకు అంత కాంప్రమైజ్ అవుతాను నాకు అర్థం కాలేదండి. కరెక్ట్. ఇంకోటి పార్సెల్ ట్రే కూడా మిస్ అవుతుంది, దానివల్ల ఏసీ కూలింగ్ తొందరగా అవ్వదు అని అంటారు. ఏసీ కూలింగ్ టు బి ఫ్రాంక్ అంత కూలింగ్ అయితే ఎఫెక్టివ్నెస్ లేదండి, మామూలుగానే లేదు. మామూలుగా బికాస్ లార్జ్ విండో ఏరియా ఉంది, గ్లాస్ ఏరియా ఉంది కదండి, గ్లాస్ ఏరియా చాలా ఉంది. సో అందువల్ల ఆ ఏసీ పర్ఫార్మెన్స్ తక్కువ. ప్లస్ విత్ ద గ్లాస్ ఏరియా ఇట్ విల్ బి లైక్ సమ్మర్స్లో అయితే అస్సలు మరీ ఘోరంగా ఉంటుంది ఏసీ. ఓకే. ఇది హోమ్ చార్జర్ అండి? ఇది హోమ్ చార్జర్ అండి. ఇది ఎన్ని కిలోవాట్స్ వస్తుంది స్టాండర్డ్ గా? డిఫాల్ట్ 3.3 kilowatts అండి. మళ్ళీ 7 kilowatts అలా కావాలంటే ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సింది? లేదండి, విత్ వెహికల్ నాకు వాళ్ళు ప్యాకేజ్లోనే ఇచ్చారు. హోమ్ చార్జర్ ప్యాకేజ్లోనే ఇచ్చారు. వాల్ ఫిట్టింగ్ తో పాటు వాళ్ళే ఇచ్చారు. రైట్. దీని మ్యాట్ కింద అయితే ఏమైనా స్పేస్ ఉంటుందంటారా? దీని కింద స్పేస్ ఉందండి, మ్యాట్ కింద డెఫినెట్గా స్పేస్ ఉంది. స్పేర్ వీల్ పెట్టుకోవచ్చు. స్పేర్ వీల్ పెట్టుకోవచ్చు అండి. కాకపోతే లైక్ ఈ సబూఫర్, ఇది సబూఫర్ పైన స్పేర్ వీల్ పెట్టుకోవాలి. ఒక స్టాండ్ వస్తుంది, స్టాండ్ పైన స్పేర్ వీల్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ వరకు వస్తుందండి. అచ్చా, అది ఎక్స్టెండెడ్ వేర్ మీరు ఎక్స్ట్రా మళ్ళీ పర్చేస్ చేశారా? అవునండి, ఎక్స్ట్రా వేర్ నేను పర్చేస్ చేశాను. బికాస్ మనకు దగ్గరలో ఎక్కడ పాయింట్ ఉండదు కదా, ఈ వైర్ సరిపోదు. అవును, అంటే ఫాస్ట్ ఐ మీన్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి బయట వెళ్ళినప్పుడు 2 ఉంటాయండి. ఇంట్లో ఒకటి ఉంటుంది, నాకు బయట ఎక్కడ ఉంటుంది. బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు దగ్గర లేనప్పుడు నేను అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటాను. కరెక్ట్. ఇది మీరు యాక్సెసరీస్ అండి? బంపర్ యాక్సెసరీస్ అండి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ చేయించాను. బికాస్ దీనికి అడాస్ ఉందండి.
అవును, ADAS ఫీచర్ ఉంది. ADAS గురించి అడుగుదాం. అది ఎప్పుడు బ్రేక్ సడన్ గా పడుతుందో తెలియదు, బికాస్ ముందర ఏం లేకపోయినా కానీ ఆటోమేటిక్ వేసుకుంది. ఐ డోంట్ నో లైక్ హౌ ఇట్స్ వర్కింగ్ వేస్తుంది. సో దాన్ని ఆలోచించి నేను ఇది వేయించానండి. సో ADAS అయితే అంత అక్యురేట్ గా వర్క్ అవ్వదు. నో వే అండి, నో. అసలు టోటల్ గా దాన్ని ADAS మీద డిపెండ్ అయితే ఉండద్దని నా సజెషన్. ఇంకోటి MG ADAS కొంచెం మన ఇండియన్ రోడ్స్ తగ్గట్టుగా డిజైన్ చేయలేరు అని కూడా విన్నాను అదర్ కంపెనీస్ తో కంపేర్. ఎస్ అండి, ఫర్ షూర్. డెఫినెట్ గా మన ఇండియన్ రోడ్స్ కి డిజైన్ చేయలేదు. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎలాగైతే ఉందో అలాగే తీసుకొచ్చి పెట్టేశారు. ఆబ్వియస్లీ ఈ వెహికల్ ఆల్మోస్ట్ మొత్తం నాకు తెలిసి అంతా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏముందో అలాగే పెట్టేశారండి. ఇండియన్ రోడ్స్ కానీ సపరేట్గా ఏం ఆలోచించాలి. సిబియు లాగా ఇక్కడ ఏం టెస్ట్ చేశారు నాకైతే తెలియదు. జస్ట్ స్టీరింగ్ అటు సైడ్ అండ్ స్టీరింగ్ ఇట్లా మార్చారు అంతే. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓకే. ఇంకోటి ఒకవేళ ఏసీ మీకు అన్నట్టుగా మీరు అన్నారు ఎక్కువ లార్జ్ విండో గ్లాస్ కదా, దానికి మళ్ళీ 30% ఫిలిం వేయించుకోవడమో లేకపోతే కర్టన్స్ వేయించుకోవడం అలా చేయాలండి. బట్ నేను ఎక్కువ లాంగ్ ఇక హైదరాబాద్ వరకు లోకల్ వరకు అయితే ఓకే, కానీ బయట ఎక్కువ జర్నీ చేస్తే ఏ స్టేట్లో ఎవరు ఏ రూల్స్ అంటారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది. దే వోంట్ లిజన్. తమిళనాడు, కేరళ ఇలా వెళ్ళినప్పుడు దే వోంట్ లిజన్. రూల్ ఉన్నా కానీ సరే వాళ్ళు వినరు. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఇష్యూ వచ్చింది ఇప్పటి వరకు లేదండి. హెవీ ఆఫ్ రోడ్లో అయితే ప్రాబ్లం అవుతుంది, బట్ లైట్ ఆఫ్ రోడింగ్ నథింగ్. ఇంకో డిజైన్ పరంగా నేను ఇది అడుగుదాం అనుకుంటున్నా. సైడ్కి ఈ కార్కి ఎప్పుడు కూడా ఈ క్లాడింగ్స్ వీల్ ఆర్చెస్ కానీ అవి లేవు కదా. మన హైదరాబాద్ రోడ్స్లో ఎస్పెషల్గా ఎక్కడ ఆటో వాళ్ళు వచ్చి తగిలిస్తారో తెలియదు. సైడ్ ప్రొటెక్టివ్గా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. అవునండి, డెఫినెట్గా ఆ క్లాడింగ్ డెఫినెట్గా ఉండాలి, ఉంటే బాగుండు అనేసి నా దేవన్ నుంచి చూసినప్పటి నుంచి అనుకున్నాను. బట్ అగైన్ మన ఎక్స్ట్రా క్లాడింగ్ వేసుకుంటే ఇట్స్ లుకింగ్ ఆక్వర్డ్. యాక్సెసరీస్లో ఉన్నాయి, వాళ్ళే యాక్సెసరీస్లో ఉన్నాయి, బట్ ఇట్స్ లుకింగ్ ఆక్వర్డ్. బట్ ఒక క్లాడింగ్ ఒక పార్ట్ పోయినా కానీ సరే వీ హావ్ టు చేంజ్ ద 4. ఓకే, మళ్ళీ 4 పర్చేస్ చేయాలి. ఇట్స్ బెటర్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ వీ టు రెక్టిఫై దట్ థింగ్. ఒక దగ్గర రెక్టిఫై చేసుకోవడం బెటర్. మనకి పెయింట్ సంథింగ్ డెంటింగ్ పెయింటింగ్ అయితే ఒక దగ్గర చేసుకోవడం బెటర్ టు పర్చేస్ ఆల్ ద సెట్, రైట్, టోటల్ సెట్. చలో ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాం. డెఫినెట్లీ వెనకాల సీట్స్ అయితే ఇంకోటి ఇవి ప్రో వర్షన్లో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్తో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ వచ్చిందండి. నార్మల్ వర్షన్లో ఎలక్ట్రిక్ టెయిల్గేట్ లేదు. ఇది ఒకటి చేంజ్ చేశారు, ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయి ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే? ఇది ఒకటి చేంజ్ చేశారు. యాజ్ ఇఫ్ నౌ నోటిసబుల్ చేంజెస్ అంటే అదొకటే అంటే మెయిన్ బ్యాటరీ సైజ్ ఒకటి పెంచారు. బ్యాటరీ సైజ్ పెంచారు. ఇది ప్లస్ వెహికల్ టు లోడ్ అది ఇచ్చారు. V2L అండ్ V2V వెహికల్ టు లోడ్. ఎప్పుడన్నా యూజ్ చేశారా మీరు? లేదండి, నేను ఇక్కడ అడాప్టర్ 5000 అని చెప్పారు వాళ్ళు. ఓకే, అడాప్టర్ ఒకటే 5000 చెప్పారు వాళ్ళు యాక్చువల్లీ. సో అందుకనేసి నేను ఐ ఆర్డరింగ్ ఫ్రమ్ సమ్ అదర్ లైక్ డైరెక్ట్గా చైనా నుంచి ఆర్డర్ చేద్దామని అనుకున్నాను. నేను ఆర్డర్ చేసుకొని, బట్ దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ షూర్ అండి, బికాస్ యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దట్. ఇంకోటి అది వెహికల్ టు వెహికల్ లోడ్ కూడా చేస్తుంది, ఛార్జింగ్ చేస్తుంది, వెహికల్ టు వెహికల్ చేస్తుంది. ఓకే, ఫర్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ వైర్, దట్ ఎక్స్టెన్షన్ వైర్, దెన్ కేబుల్. ఇంకొక మీ ఫ్రెండ్ కూడా MG విన్సర్ ఉంటే హైవేలో వెళ్తే కొంచెం ఛార్జింగ్ MG విన్సర్ అనే కదండి, క్యాపబిలిటీ ఉన్న ఏ కార్ అయినా సరే, V2V ఉన్న ఏ కార్ అయినా, ఫీచర్ ఉన్న ఏ కార్ అయినా మనం ఛార్జ్ చేయొచ్చు. రైట్. ఇంకోటి వెనకాల సీటింగ్ అయితే డెఫినెట్లీ బెస్ట్ అండి, డెఫినెట్లీ బెస్ట్ అండి. వాళ్ళు ప్రమోట్ చేయడమే సోఫా సీట్. ఇంకోటి ప్రోలో ఇంటీరియర్ కలర్ బీచ్ కలర్ చేశారు. ఇంతకుముందు బ్లాక్ ఉంది, ఇప్పుడు బీచ్ చేశారు. ఇది బెటర్ అని వచ్చా ఏసీ ఇంకొంచెం. అవునండి, హీట్ అయితే వెనెవర్ యూ పార్క్ ఇన్ ద సన్, డైరెక్ట్ గా సన్ లో పార్క్ చేసినప్పుడు మీరు ఇట్స్ ఫార్ బెటర్ అండి. నేను 2 టెస్ట్ చేశాను, ఆ బ్లాక్ సీట్స్ అండ్ బీగీ సీట్స్. ఇట్ ఈస్ ఫార్ బెటర్. హీట్ అనేది అంత లేదు. రైట్. ఇంటి వచ్చిన తర్వాత లార్జ్ విండ్షీల్డ్ ఏరియా, గ్లాస్ ఏరియా హ్యూజ్ గా ఉంటుంది. సన్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ డాష్ వరకు పడుతుంది కదా, ఇక్కడ వరకు పడుతుందండి నాకు, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పడుతుంది. అది ఇబ్బంది అనుకోవచ్చు. ఇబ్బంది అండి డెఫినెట్ గా, బికాస్ ఏసీ పర్ఫార్మెన్స్ అంత ఉండదు, ప్లస్ ఈ సన్ రేస్ పడుతుంది, హీట్ చాలా ఉంటుంది. ఇంకోటి ఈ స్క్రీన్ నుంచి ఏమైనా ఇష్యూస్ చూసారా? చాలా లాగింగ్ స్క్రీన్ అండి ఇది. అవునా? స్క్రీన్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది కానీ కనపడడానికి, బట్ చాలా లైక్ కార్ స్టార్ట్ చేసిన ఒక 1-2 మినిట్స్ పడుతుంది ఇది ఆన్ అవ్వాలంటే. ఆ టైంకి నువ్వు 200 మీటర్స్ వెళ్ళిపోయిండొచ్చు కార్లో. ప్లస్ మీరు ఏసీ ఏది ఆన్ చేసుకోవాలన్నా మినిమం నీకు 30 సెకండ్స్ 40 సెకండ్ పడుతుంది. మధ్యలో ల్యాగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు ఒక 10 టైమ్స్ ప్రెస్ చేస్తుంటే ఒక 1 మినిట్ తర్వాత అదే ఆటోమేటిక్గా 10 టైమ్స్ ప్రెస్ అవుతూ ఉంటుంది. అచ్చా, ఇంకోటి ఫిజికల్ బటన్స్ లేవు, అది కూడా ప్రాబ్లం. అది కూడా చాలా ప్రాబ్లం అండి. హెడ్లైట్స్ కూడా ఇందులో, హెడ్లైట్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవాలంటే డెఫినెట్గా దీనిలోకి వెళ్ళాల్సింది. సడన్ గా హెడ్లైట్ ఆన్ చేయాలంటే నీకు అర్థం కాదు. ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా సరే, ఇప్పుడు నేను 17K డ్రైవ్ చేశాను 4 months అయినా కానీ సడన్లీ నాకు అది రాదు. స్క్రీన్ ఆఫ్ చేసి అలవాటు అయిపోయిన కార్స్ ప్రీవియస్ లో ఎగ్జాక్ట్లీ ఇండికేటర్ దగ్గర ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో ఇంకేమేం ఫంక్షన్స్ అలా డిఫికల్ట్ గా అనిపిస్తున్నాయి? హెడ్ లైట్స్ ఒకటి,
హెడ్ లైట్స్ ఒకటి అంటే ఈ మిర్రర్ అడ్జస్టింగ్ కూడా అండి, మిర్రర్స్ అడ్జస్ట్ అది చేసుకోవాలి, కూడా ఇందులో నుంచి చేయాలి. ఇందులో నుంచి చేయాలంటే దీంట్లో సెట్ చేసుకొని నువ్వు దీంట్లో చేయాలండి, ఇక్కడ చేయాలండి, ఇందులో సెట్ చేసుకొని. ఈ ఒక్క దాంతో మీరు ఆల్మోస్ట్ ఆల్ మీరు 360 కెమెరా దీంతోనే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే స్క్రీన్లోకి వెళ్ళకూడదంటే ఇది డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ అట్లా మైండ్లో పెట్టుకోవాలి. కొత్త వాళ్ళకైతే కష్టం, చాలా కష్టం. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితేనే దీన్ని చూడగలుగుతారు, చేయగలుగుతారు, చేసుకొని చేయాలండి ఇది. అది కొంచెం అట్లీస్ట్ మినిమం ఫిజికల్ బటన్స్ అన్న ఇచ్చుంటే బెటర్. ఏసీ కంట్రోల్స్ కూడా ఇప్పుడు హైవేలో మనం 100 స్పీడ్లో వెళ్తున్న టైంలో ఏసీ మనం టెంపరేచర్ తగ్గాలన్నా ఒక్క సెకండ్ డైవర్ట్ అవుతాం డెఫినెట్గా అది చెయ్యాలి. సో నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ అలవాటైన వాళ్ళకి హూ ఆర్ యూజింగ్ వాళ్ళకి ఓకే అండి. కొత్త పర్సన్కి ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ హాఫ్ అన్ అవర్ దమ్. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఈ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కార్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి వైర్లెస్ ఛార్జింగ్ వచ్చింది కదా, ఇది మీ మొబైల్ సైజ్కి అయితే సరిపోతుందండి, బట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్. అందుకే నేను ఇంకో కేబుల్ పెట్టుకున్నాను అది. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ జస్ట్ స్టాప్ ద ఛార్జింగ్ ఫ్రమ్ డ్రైనింగ్, దట్స్ ఇట్. అది కూడా మామూలు హీట్ అవ్వదండి మొబైల్. అవును, చాలా హీట్ అవుతుంది, ఛార్జింగ్ అది ఏముండదు. అది జస్ట్ ఊరికే ఫ్యూచర్ ఉందంటే అది. ఇంకోటి ఈ కార్ని చైనా కార్ అనే అంటున్నారు, అది మీకు ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ చైనా అని అనిపిస్తుంది. ప్రతిదీ నీకు టేక్ ఎనీథింగ్ చైనా లాగా అనిపిస్తుందండి. పెట్టిన పెయిన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చైనా లాగా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, రిగ్రెట్ అయితే ఏం లేదు. అపార్ట్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్ వాట్ ఐ సెడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండి. నేనైతే ప్రెసెంట్ యాజ్ ఎఫ్ నో అయితే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటికీ నాకు 3 సర్వీసెస్ అయ్యాయి. 3 సర్వీసెస్లో జస్ట్ ఒక 1.2% బ్యాటరీ డిగ్రేడ్ అయింది అంతే. ఓకే, అదే అడుగుదాం అనుకున్నా, బ్యాటరీ ఏమన్నా డిఫరెన్స్? జస్ట్ 1.2% డిగ్రేడ్ అయింది. ఐ చెక్డ్ ఇన్ సర్వీస్ సెంటర్, SOH 1.2% డిగ్రేడ్ అయింది. 98.81% లో ఉంది. ఈజీగా మనం ఇంకో 10 years నడుపుకున్నా 70% వరకు అయితే ఉంటుంది. 70% వరకే ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు 80 to 70 ఇన్ బిట్వీన్, అండ్ యూ హావ్ వారంటీ ఉంది. రీప్లేసింగ్ సెల్స్, బ్యాటరీ రీప్లేస్ చేస్తారు, వాట్ ఎవర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. కరెక్ట్. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ అయితే అక్యురేట్ గా వర్క్ అవుతుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఓకే అండి, ప్రాబ్లం అయితే లేదు. దే ఆర్ నాట్ ద బెస్ట్, బట్ ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్స్ క్వాలిటీ బ్రాండ్ ఇవ్వలేడు, బట్ అయినా స్టిల్ వాళ్ళ ఓన్ బ్రాండ్ లైక్ ఇన్ఫినిటీ అని చెప్పారు వాళ్ళు. దే మెన్షన్ ఇన్ఫినిటీ అన్నారు. సో ఓకే ఓకే అండి. నాట్ JBL అంత బెస్ట్ కాకపోయినా కానీ సరే ఓకే, నో కంప్లైంట్స్. మాడితే సియట్ ఇచ్చారు. అవునండి. అండ్ నాకు తెలిసి 17,000కి హాఫ్ లైఫ్ అయింది అనుకోవచ్చా? దీన్ని అయిపోయిందండి ఆల్మోస్ట్. నేను దీన్ని ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 30 అండి టైర్స్. నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 30. బ్రాండ్ ఈ ప్రైస్ కి బ్రాండ్ అసలు, టు బి ఫ్రాంక్, నార్మల్ సియట్ బయట ఉన్న సియట్ టైర్స్ కన్నా లో క్వాలిటీ అండి ఇవి. ఓకే, అందులో టైప్స్ ఉంటాయి కదా మీకు. టు బి ఫ్రాంక్, ఈవీ వెహికల్స్ కి మీరు సపరేట్ ఈవీ సింథటిక్ టైర్స్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈవీ సింథటిక్ టైర్స్ ఇకపోగా ద లో క్వాలిటీ, ద వర్స్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. నో గ్రిప్, నథింగ్. టైర్ నాయిస్ వస్తుందా? బాగా అండి, అసలు 100% ఎక్స్పెక్ట్ చేయ టైర్ నాయిస్ మీరు. కన్సిడరింగ్ ఇట్స్ అన్ ఈవీ, నో ఇంజన్ నాయిస్ ఏమి ఉండదు కాబట్టి 100% టైర్ నాయిస్ క్యాబిన్లోనే ఉంటుంది. ఇంకోటి, స్టార్టింగ్ విన్సర్ లాంచ్ అయినప్పుడు 1000 units ఫ్రీ ఛార్జింగ్ అని ఒకటి పెట్టారు, మీకు అది వచ్చిందా? లేదండి, అది చెప్పే కదా నేను డిసెంబర్లో బుక్ చేశాను కదా, అప్పుడు డిసెంబర్ వరకే ఇచ్చారు. అది డిసెంబర్లో డెలివరీ తీసుకుంటే ఇచ్చారు. డిసెంబర్ జనవరి 1 తీసుకున్నా కానీ ఇవ్వలేదు. బట్ అది కూడా మన 1000 units క్యాప్ పెట్టేశారు. లైఫ్ టైం అన్నారు ఫస్ట్ మాట మార్చేశారు. దట్ ఈస్ 100 లైక్ 1000 units అని చెప్పారు. ఆ 1000 units కూడా బయట ఛార్జెస్ పనిచేసేదే గగనం అండి అసలు. అట్లాంటిది 1000 units అంటే నువ్వు ఎక్కడ బయటకు వెళ్తావు, అదేంటోనో ఒక దాంట్లో పనిచేస్తుంది. అంత టైం ఉండదండి ఎవరికి. సో అది వేస్ట్ అండి. జస్ట్ దేర్ ఆర్ మార్కెటింగ్ గిమిక్స్ అండి అంతే. లిటరల్లీ ఈ బాస్ ప్రోగ్రామ్ అని, బాస్ అనేది బ్యాటరీ సర్వీస్ అనడం కానీ, ఇవి కానీ, ఈ ఫ్రీ ఛార్జింగ్ అనేది, ఇవంతా లైక్ మార్కెటింగ్ గిమిక్స్ అండి. ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటాడు, ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటారు, ఏదేదో అంటారండి. అంత నథింగ్ అండి అది అసలు. ఇంటర్నెట్ ఇన్సైడ్ అండి. ఇప్పుడు మనం బయట ఆండ్రాయిడ్ సిస్టమ్ పెట్టుకున్నా కానీ దాంట్లో 4G 5G వస్తుందండి. వీళ్ళు ఇంటర్నెట్ ఇచ్చేది ఏముంది నాకు అర్థం కాదు. జస్ట్ ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ అండి, జస్ట్ అట్రాక్ట్ ద కస్టమర్స్. ఇంకోటి యాక్సెసరీస్ ఏమైనా తీసుకున్నారా మీరు డీలర్ నుంచి? నథింగ్ అండి. డీలర్ నుంచి అంటే జస్ట్ ఇవే చిన్న వాట్ ఎవర్ ఐ నీడ్. ఇది ఎందుకు తీసుకున్నానంటే మీరు చెప్పినట్టు ఆటో వాళ్ళు మన హైదరాబాద్లో ఉన్నారు కదా అండి, అస్సలు ఆటో ఇప్పటి వరకు దీన్ని టచ్ అని పెంచింది ఆటోనే అండి. ఇంకే వెహికల్ టచ్ అవ్వలేదు ఎక్సెప్ట్ ఆటో. ఆటోలే టచ్ అవుతాయి, ఏ వెహికల్ టచ్ అవ్వలేదు. వాళ్ళు చెప్పినా వినరు. టచ్ అయ్యిందంటే వెళ్ళిపోతారు ఆకుండా, టచ్ అవ్వలేదంటే టచ్ అయ్యిందా అంటారు.
వాళ్ళతో ఏం మాట్లాడలేము. అందుకనే జస్ట్ నాకు ఆ విండో ఫ్రీక్వెంట్ టచ్ అవుతుంటే ఆ విండోకి గార్నిష్ చేయించాను. నా క్రోమ్ది ఇంటర్నల్గా జస్ట్ మ్యాట్ తీసుకున్నాను అంతే, నాకు ఇంకేం అవసరం లేదు. బ్యాక్ ఆ బంపర్ ఎక్సెప్ట్ దట్ వాళ్ళది చెప్పారు పెద్ద లిస్టే, తీసుకోలేదండి. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ విషయం మీకు ఎలా అనిపిస్తుంది? బిల్డ్ క్వాలిటీ ఓకే అండి, ఐ థింక్ ఒక 4 స్టార్ కార్ రేటింగ్ వరకు వస్తుంది అనుకుంటున్నా. అంతేగాని ది బెస్ట్ అయితే కాదు లైక్ క్వాలిటీ, బికాస్ ఇట్స్ బ్యాటరీ వెహికల్ కాబట్టి, ఈవీ వెహికల్ కాబట్టి ఆ హెవీనెస్ తెలుస్తుంది. అదర్వైజ్ లైక్ మెటల్ క్వాలిటీ తీసుకుంటే అంత హెవీగా అయితే ఏం లేదు, బట్ ఓకే. ఇంకోటి హెడ్ లైట్స్ విషయంలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి హెడ్ లైట్ పొజిషన్ అది రాంగ్ అనుకోవచ్చా? ఏమన్నా బంపర్ ఫస్ట్ అక్కడే తగులుతుంది మనకి ఏమున్నా కూడా. అవునవును, లెఫ్ట్ది ఎక్కువగా మనకి కనిపించదు కాబట్టి లెఫ్ట్ హెడ్ లైట్ అనేది ఫస్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ అండి. దాని ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకోవాలి, అంత చిన్న పార్ట్ క్లెయిమ్ చేసుకోవాలి. బికాస్ నేను ఆల్రెడీ వెనకాల టైల్ లైట్ క్లెయిమ్ చేసుకున్నానండి. యాక్చువల్లీ క్లెయిమ్ అయింది కూడా. అయిందా? ఎందుకంటే అసలు అంటే లైక్ అది ఎక్కడ తెలియదో తెలియదు నాకు. ఇంట్లో పార్క్ చేస్తున్నాను ఇంటి ముందర నేను, బట్ చూసేదానికి లైక్ దేర్ వాస్ ఎ క్రాక్. ఎవరో టచ్ చేసి ఉన్నారు, బట్ ఎవరో తెలియదు నాకు. అన్నిటి హెడ్ లైట్స్ పైకి ఉన్నాయి, ఇవి కింద ఉన్నాయి కాబట్టి సో నేను ఐ క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను, బట్ మాక్సిమం అందుకే నేను ఫుల్ ఇన్సూరెన్స్ చేయించండి, ఇంక్లూడింగ్ యాక్సరీస్. బికాస్ దిస్ ఈవీ వెహికల్ కాస్ట్ ప్రాబబ్లీ హైయర్ సైడ్ ఉంటాయి ప్రైజెస్ అని. సో నేను ఫుల్ ఇన్సూరెన్స్ చేయించేసాను. వాట్ ఎవర్ ఇస్ దే నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాను, ఫిక్స్ అయిపోయాను. సెకండ్ క్వశ్చన్, హెడ్ లైట్స్ త్రో సరిపోతుందా హైవేలో? నో వే అండి, అసలు నాట్ ఈవెన్ 50% అనొచ్చు. అంటే ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎన్ని వాట్స్ ఇవ్వాలన్నట్టుగా పెట్టారు అంతేగాని నాట్ ఈవెన్ 50%, బికాస్ ఫాగ్ ల్యాంప్స్ ఉండవండి. దీస్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్స్. సో త్రో అనేది అంతా ఉండదు పర్ఫెక్ట్. వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ 4 లైన్ ఇట్స్ ఓకే, బట్ వన్ సింగిల్ లైన్లో వెళ్తున్నప్పుడు అయితే అసలు యూ కాంట్ క్రాస్ మోర్ దెన్ 50 to 60. అసలే ఇది ఈవీ కారు, దీనికి ఎలాంటి వైరింగ్ చేయలేము, ఏమీ చేయలేము, ఇలాగే వాడుకోవాలి. అవును, ఇది ఒక ఇష్యూ అండి. సో ఇప్పుడైతే బ్యాటరీ ప్యాక్ అయితే పెరిగింది మనకు. ఫ్యూచర్లో బ్యాటరీ లైఫ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ సైజ్ పెంచుకునే అవకాశం ఉంటుందంటారా? మీరు ఏమైనా స్టడీ చేశారు? లేదండి, నేను యాక్చువల్లీ దెర్ ఇస్ మన ప్రో వచ్చినప్పుడు లైక్ 38 కిలోవాట్స్ వచ్చింది. 38 to 52 అప్గ్రేడ్ అయ్యి ప్రో రిలీజ్ చేసినప్పుడు ఆ 38 కిలోవాట్స్ కొన్న వాళ్ళందరూ రిలీజ్ అయిన 1 డే ముందు కొన్నారు, రిలీజ్ అయిన డే మార్నింగ్ కొన్నారు, ఇలా కొన్నారు పాపం వాళ్ళందరూ. వాళ్ళు చాలా ట్రై చేశారండి. బట్ ద థింగ్ వచ్చి ఈ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, టోటల్ ప్రపోర్షన్స్ అన్ని డిఫరెంట్ అండి. 38 కిలోవాట్స్ టోటల్ డిఫరెన్స్. దే ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ చేసేసి ఇంటిగ్రేట్ చేసే నట్స్, ఆ హోల్స్ కానీ వాట్ ఎవర్ అవన్నీ టోటల్ డిఫరెంట్ ఉంది. సో ఐ థింక్ ఇట్ డోంట్ బి పాసిబుల్. ఇంకొకటి ఫైనలే సరే, ఆన్ రోడ్ ప్రైస్ డౌన్ పేమెంట్ ఒక్కసారి షేర్ చేసుకోరా ఈఎంఐతో పాటు? ఈఎంఐ 25K పడుతుందండి. ఈఎంఐ హెచ్డిఎఫ్సి తీసుకున్నాను నేను. 10 lakhs పే చేశాను. 10 lakhs పే చేస్తే నాకు రిమైనింగ్ లోన్ తీసుకున్నాను. 25K మంత్లీ ఈఎంఐ కట్ అవుతుంది. ఫర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years తీసుకున్నాను. 5 yearsలో. ఎందుకంటే తీసుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ బడ్జెట్ ఇంత డౌన్ పేమెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి షోరూమ్కి వెళ్ళి అనుకునే బదులు మన ఓనర్. అవునవును, ఇంకా షోరూమ్కి వెళ్తే అండి ఒకటి చెప్తున్నాను, షోరూమ్కి వెళ్తే దే విల్ టెల్, వాళ్ళు ఏం చెప్తారు లిటరలీ కస్టమర్ని భయపెట్టేస్తారండి వాళ్ళు వితౌట్ ఎనీ నాలెడ్జ్. నేనైతే ఒకటి చెప్తానండి, మీరు ఈవీ పర్చేస్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే షోరూమ్కి వెళ్ళండి. లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఏదేదో చెప్తారు, అది ఇది అంటారు, ఏదో చెప్తారు, లిటరలీ భయపెట్టేస్తారు. ఆ కాస్ట్ అంటారు, ఈ కాస్ట్ అంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఈ వెహికల్ కొనుంటే ఇది 22 lakhs అయి ఉంటుందండి నాకు. ఓకే, వాళ్ళు చెప్పే ప్రైస్ నేను కొనుంటే 22 lakhs అయి ఉంటుంది. యాక్సెసరీస్ కానీ ఎక్స్టెండెడ్ వారంటీ అలా చెప్తారా? పీపీఎఫ్ కూడా చేసుకోమన్నారండి వాళ్ళు. నేను చెప్పాక డిసెంబర్లో బుక్ చేశానని. డిసెంబర్లో అందరూ జస్ట్ December 31st అయిపోతే ఈ ఫ్రీ ఛార్జింగ్ అయిపోతుంది అనేసి దర్ ఆర్ హెవీ రెస్ట్ షోరూమ్ దగ్గర. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు పీపీఎఫ్ కూడా చేసుకుంటే మేము డెలివరీ ఇస్తాం, లేదంటే లిటరలీ ఇవ్వమని చెప్పేస్తాను ఫేస్ పైన. పీపీఎఫ్, యాక్సిస్, వాట్ ఎవర్ ఇన్సూరెన్స్ అండి. నేను 3 yearsకి 1 lakh అయింది నాకు, ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళ దగ్గర 1 yearకే 1 lakh అండి. బయట నుంచి చేయించాను మీరు? నేను హెచ్డిఎఫ్సి చేయించాను. బికాస్ నాకు హెచ్డిఎఫ్సీలో వాళ్ళు మేము లోన్ ఇవ్వాలంటే మా దగ్గర ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు. దానికి లైక్ నేను ఫస్ట్ నేను వెళ్ళింది మన రామ్ MG 4-wheeler ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్, ది వర్స్ట్. వాళ్ళ దగ్గరే నాకు ఈ ఫైటింగ్ అంతా దీని గురించి నేను ఇన్సూరెన్స్ వాళ్ళు కంప్లైంట్ చేసి, MG వాళ్ళు కంప్లైంట్ చేసి పెద్ద క్రియేట్ అయితే నేను వైబ్రెంట్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు జస్ట్ నాకు సజెస్ట్ చేశారు, దే ట్రై టు కన్విన్స్ మీ అంతే, అని ఫోర్స్ చేయలేదు. బట్ రామ్ వాళ్ళు లిటరలీ ఫోర్స్ చేస్తారండి. ఫోర్స్ చేసి మీరు డెఫినెట్గా తీసుకోవాలి లేకపోతే లేదు అన్నట్లే మాట్లాడతారు వాళ్ళు. అంటే ఫస్ట్ MG హైదరాబాద్లో వాళ్ళు స్టార్ట్ చేశారు కదా, కొంచెం డిమాండ్ ఉంటుందని ఇప్పటికీ వాళ్ళ డిమాండ్ అట్లే అలాగే. బికాస్
వీ హ్యావ్ ఆప్షన్స్, కస్టమర్కి ఆప్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్తుంది బయట నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఎగ్జాక్ట్లీ, మన ఇష్టం. దే ఆర్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదండి, ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్, రెగ్యులేటర్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదండి. వాళ్ళు అవన్నీ ఏం ఫాలో అవ్వరండి. వాళ్ళు మీ ఇష్టం మా ఇష్టం మీరు చెప్తే అలా చేయాలంటారు. అచ్చా, ఇంకో ఫైనల్గా 360 కెమెరా క్వాలిటీ సరిపోతుందా మీకైతే? ఓకే అండి, నాట్ ది బెస్ట్, ఓకే, బట్ టాటా ఇచ్చినంత అంత క్వాలిటీ అయితే ఉండదండి, అంత క్వాలిటీ ఉండదు. బికాస్ ఈ స్క్రీన్ కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి వీ కెన్ మేనేజ్. ఓకే, స్మాల్ స్క్రీన్ సైజ్ తక్కువ అయింటే, చిన్నది అయింటే, బట్ డెఫినెట్లీ కష్టం ఉంటుంది కొంచెం. రెస్ట్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కొంచెం ఆ చిన్నవి ఇంప్రూవ్ చేసుకుంటే మేబీ ఫ్యూచర్లో కన్సిడర్ చేయొచ్చు వెహికల్ని. యాజ్ ఇప్పుడు ఎట్లా కాంపిటీషన్ పెరిగిపోతుంది, విన్ ఫాస్ట్ ఇలా అన్నీ అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఆ సర్వీస్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్. ఆ సర్వీస్లో కూడా మీకు ఎక్స్ట్రా ఒక పార్ట్ రీప్లేస్ చేయాలంటే జస్ట్ ఒక మీ పీరియాడిక్స్ మెయింటెనెన్స్ సర్వీస్లో జస్ట్ ఒక పార్ట్ రీప్లేస్మెంట్ ఉంటే వాళ్ళు పక్కన 10 వేస్తారు ఎక్స్ట్రా. ఓకే, ఆ కిట్, ఈ కిట్ సార్, ఆ కిట్ సార్, ఈ కిట్ సార్. లిటరల్లీ మీరు నమ్ముతారా నమ్మరు అండి. జస్ట్ నేను బాలనగర్లో రామ్ ఎంజీ ఉంటే నేను వైబ్రెంట్లో కొన్నా కానీ సరే, నాకు వైబ్రెంట్ కుషాయి కూడా దూరం, చాలా దూరం అనేసి నేను ఇక్కడ బాలనగర్ దగ్గర నాకు అనేసి అక్కడికి వెళ్ళాను. నేను ఇస్తే ఫ్రీ సర్వీస్లో వాటర్ వాష్ ఛార్జ్ చేశారండి. వేసారు లిటరలీ 600 అలా వేసారా? 900 వేసారండి. ఫ్రీ సర్వీస్ అది, థర్డ్ ఫ్రీ సర్వీస్లో వాటర్ వాష్ ఛార్జ్. నేను ఫ్రీ సర్వీస్ ఏముంది అర్థం కాలే. లేదు సార్ మేము ఛార్జ్ చేస్తున్నాం సార్ లిటరల్ అయితే. ఆఫ్టర్ లాంగ్ డిబేట్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో నాకు దే కేమ్ ఫ్రమ్ 8,000 to 3,000 అండి. జస్ట్ పీరియాడిక్ టేబుల్లో ఓన్లీ ఏసీ ఫిల్టర్ ఒకటే చేంజ్ ఉంది 15,000కి, ఎక్సెప్ట్ దట్ ఇంకేది లేదు. వాళ్ళు ఆ ఒక ఫిల్టర్ ద ప్లస్ 8,000, అదొక 700 అయితే అది కాకుండా 8,000 వేసారండి. ఆ కిట్, ఈ కిట్, అది ఇది, ఆ కోటింగ్, ఈ కోటింగ్, ఇవన్నీ తీసుకోవాలి సార్ కంపల్సరీ అనేసి. దే ఆర్ లైక్ ఆర్గ్యూయింగ్ విత్ కస్టమర్. తీసుకోవాలంటే తీసుకోవాలి, అంటే ఏం లేదు. ఫస్ట్ టైం ఈవీ బయర్స్కి కొంతమందికి కారణాలు లేకుంటే మాత్రం ఇంకా వాళ్ళు బలైపోయినట్టు, చెప్తే బలైపోయినట్టు అండి. ల్యాక్స్ అండి, ల్యాక్స్. ఇట్స్ నాట్ లైక్ థౌజండ్స్ కూడా కాదండి. స్టార్టింగ్ పర్చేస్ చేసేటప్పుడు లిటరల్ నాకైతే 2.5 lakhs సేవ్ అయింది వాళ్ళు చెప్పిన ప్రైస్. నేను అన్ని ఇన్సూరెన్స్ సపరేట్గా, లోన్ సపరేట్గా, యాక్సెస్ సపరేట్, ఒకటి బికాస్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి సరిపోయింది. 2.5 lakhs ఇచ్చిన నథింగ్ కాదండి, ఇట్స్ నాట్ నథింగ్. లైఫ్ టైం ఛార్జింగ్ కాస్ట్ వచ్చేస్తుంది. అవునండి, అంతే కదా, ఎగ్జాక్ట్లీ. లైఫ్ టైం ఛార్జింగ్ కాస్ట్ వస్తుంది. చలో, ఇది రివ్యూ. ఈ చిన్న ఇష్యూస్ లేదనుకుంటే, బట్ ఇంకొక దరిద్రం ఏంటంటే కాంపిటీషన్ ఏం ప్రాపర్ లేదు. ఎగ్జాక్ట్లీ, మనకు ఉండదల కళ్ళ ముంగటే ఎంజీ విన్సరే మంచిగా అనిపిస్తుంది. సో ఇది ఒకటి బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ ఇష్యూస్ మాత్రం ఇవి ఓకే అనుకుంటే 2025లో కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకా కాంపిటీషన్ పెరగాలి, ఇంకా బ్రాండ్స్ చాలా ఈవీస్ తేవాలి, ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలని నేను కూడా కోరుకుంటూ. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయిందనుకుంటాను. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే బైకర్స్ బో తెలుగు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.